మిషన్ ఆర్గనైజేషన్. ఇది క్యాంపస్ స్టూడెంట్స్ మధ్య పరిచర్య. అదే విధంగా వర్క్ చేసే వాళ్ళ మధ్య కూడా పరిచర్య చేస్తూ ఉంటాం. మేము 6గురు ఇక్కడ ఉంటున్నాం. ప్రెజెంట్ అయితే 6 మెంబర్స్ ఉన్నాము. మ్యారేజ్ అయింది. అదే విధంగా ఇద్దరు పిల్లల్ని మాకు దేవుడు ఆశీర్వదించాడు. పెద్దవాడేమో 3 ½ ఇయర్స్. చిన్నవాడేమో జోవన్ అతని పేరు. పెద్దోడేమో జోనథన్. చిన్నోడి పేరు జోవన్ 1 ½ ఇయర్స్. ఫుల్ బిజీగా ఉంటది మా యొక్క హౌస్ ఎవ్రీడే. మనకి వెళ్దాం. సో, చిన్న ప్రేయర్ చేద్దాం. దేవునికి వాక్యానికెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసి, తర్వాత మనం దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, స్తుతులకు పాత్రుడైన మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలోని ప్రభువా, మేము మీ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాము. మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో నాయన ప్రభువా తండ్రి, మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకొనుటకు, దాన్ని అంగీకరించుటకు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభువా తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యం నాయన ప్రభువా తండ్రి, మా యొక్క జీవితాలనైన ప్రభువా తండ్రి మార్చేలాగున, గొప్పగా నాయన ప్రభువా తండ్రి మా యొక్క జీవితంలో పని చేయలాగున మీరు ఆశీర్వదించమని, మీ యొక్క వాక్యం నాయన ప్రభువా తండ్రి మా అందరికి కూడా నాయన ప్రభువా తండ్రి ఉపయోగపడేలాగాన మాకు సహాయం చేయమని మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యెస్. కృపజ్యోతి చెల్లేమో యెస్. యెస్ అమ్మా. కృపజ్యోతి చెల్లి నాతో చెప్పడం జరిగింది. సో, ఎవ్రీ టైమ్ మీరేంటంటే ఒక్కొక్క టాపిక్‌ని కవర్ చేస్తున్నారని విన్నాను. లాస్ట్ టైమ్ ఐ థింక్ రివైవల్ గురించి మీకు ఆ యొక్క సెషన్ అయినట్టుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఆ యొక్క టాపిక్‌లో మీరు విన్నట్టున్నారు. సో, ఈసారి ఏంటంటే రెస్ట్ రెస్టోర్, రెన్యూ అండ్ రెజువనేట్ అనే టాపిక్ పైన మాట్లాడమని చెప్పారు. సో, స్క్రీన్ షేర్ చేస్తారమ్మా? యెస్ అన్న. ఒక్క నిమిషం. Yeah, three things: restore, renew, and rejuvenate. 3 అంటే 3 టాపిక్స్ కూడా మనం ధ్యానం చేయొచ్చు. డిఫరెంట్ టాపిక్స్ మనం ధ్యానం చేయొచ్చు. కానీ సో, ఈసారికి మనం 3 కలిపి ఏంటంటే ధ్యానం చేయబోతున్నాం. యెస్. రెస్టోర్, రెన్యూ అండ్ రెజువనేట్. ఈ టాపిక్. వన్ సెకండ్. యాహ్! సో, మనం వాక్యం ధ్యానించే ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలా బ్లర్రీగా ఉంది. ఓకే. ఎనీహౌ. సో, ఎవరైనా ఒకరు చదువుతారా? మీరు ఎవరికైతే బాగా కనిపిస్తుందో కొంచెం చదివితే బావుంటది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-7 వచనాలు. సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో 2 భాషల్లో రాయడం జరిగింది. సో, వి కెన్ రీడ్ ఇన్ 2 లాంగ్వేజెస్. 1 లాంగ్వేజ్ ఎనీథింగ్. ఇది ఫోన్‌లో షేర్ చేశారమ్మా? అన్నయ్య యాక్చువల్‌గా అది ల్యాప్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్ అందుకోసమని. ఓకే. నేను షేర్ చేయనా లేకపోతే? లేదు. నేను షేర్ చేస్తాను. మీరు కంటిన్యూ అవ్వండి. ఈలోపు నేను చేస్తాను. ఓకే అమ్మా. సో, ఆ యొక్క బైబిల్ వచనాలు చదవాలి. సో, అన్నీ కూడా అక్కడ రాశాను. లేకపోతే ఎవరైనా సరే బైబిల్ ఉన్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-7 వచనాలు ఎవరైనా చదువుతారా? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. థ్యాంక్ యూ అమ్మా ఫర్ రీడింగ్. సో ఇక్కడ మనం 3-7 వచనాలు చదువుతూ ఉన్నాము. సో ఈ యొక్క బైబిల్ ఈ పుస్తకం ఎవరు రాశారో మనందరూ కూడా సుపరిచితమే. పౌలు తీతుకు రాస్తూ ఉన్నారు. తీతు ఏంటంటే క్రీతు అనే ఒక స్థలంలో ఏంటంటే పట్టణంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అక్కడ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సంఘాన్ని నడిపించేటప్పుడు కొన్ని ఇష్యూస్, చర్చిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ సో అయితే తీతు అనే అతను పౌలు శిష్యుడు ఏంటంటే చాలా యవనస్తుడు. సో యవ్వన కాలంలో ఆయన ఏంటంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే పౌలు యొక్క గైడెన్స్ కానీ, అతని యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే అతని యొక్క ఎంకరేజింగ్ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం తీతుకి. ఎందుకంటే అతను యవ్వనస్తుడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని నడిపించాలంటే సో అతనికి కొంత మెంటరింగ్ గాని, కౌన్సిలింగ్ గాని ఒకరి నుంచి కావాలి. సో పౌలు ఏంటంటే సాధారణంగా అతని యొక్క శిష్యుల్ని ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, ఏ విధంగా సంఘాన్ని బలపరచాలి, ఏ విధంగా సంఘాన్ని విస్తరించాలి, అనేక అంశాలను బట్టి దాన్ని అడ్రస్ చేస్తూ చాలా మందికి లెటర్స్ రాస్తున్నట్టు మనం బైబిల్లో చూస్తాము. తిమోతికి గాని, తీతుకు, సో ఇంకా జనరల్‌గా అనేక సంఘాలు కూడా రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా తీతుకు రాస్తూ ఉన్నాడు. యవనస్తుడైనటువంటి తీతు అక్కడ ఒక సేవకుడుగా ఉంటూ ఉన్నాడు. సో అదే విధంగా ఏ విధంగా అయితే ఆయన అడ్రస్ చేస్తూ యవనస్తుడైనటువంటి తీతుకు రాస్తున్నాడో అదే విధంగా మనం యవనస్తులుగా ఉంటూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా యవనస్తులని నమ్ముతూ ఉన్నాను. మనందరూ కూడా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. పౌలు చెప్పినటువంటి ఒక బిబ్లికల్ ప్రిన్సిపల్స్ గాని, ఆ యొక్క బిబ్లికల్ ఇన్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం దేవునిలో మరింతగా ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి మనం వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నదన్నమాట. సో ఇందులో ఏదైతే వచనాలు 3-7 వచనాలు మనం చదివామో ఆ యొక్క వచనాల్లో ఫస్ట్ వచనాన్ని మనం ఇంకోసారి చూద్దాం. దాని నుంచి మనం ఏంటంటే దాని నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుంచి మూడవ వచనం. అట్ వన్ టైమ్ వి టూ వర్ ఫూలిష్. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయినటువంటి వారము అని, అదే విధంగా నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటిమి అనే మాటను మనం చూస్తాం అన్నమాట. ఇంగ్లీష్‌లో కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. పైన 2 కూడా పక్క పక్కన రాశాను. ఈజీగా ఉంటది. రెడ్ లెటర్‌లో ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సో ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే సో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఏంటంటే సిన్‌ఫుల్ నేచర్‌కి సంబంధించినటువంటి ఒక అట్రిబ్యూట్స్ అని మనం చెప్పొచ్చు. లేకపోతే కొన్ని లక్షణాలని చెప్పొచ్చు. అక్కడ రాయబడినటువంటి లక్షణాలన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి లక్షణాలనమాట. అవివేకులమని, అవిధేయులమని, తర్వాత దురాశ, దుష్టత్వము, అసూయ, ద్వేష, ఈ యొక్క పదాలన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. లక్షణాలన్నీ కూడా. ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి, పాపం నుంచి పుట్టేటటువంటి గుణాలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇది ఒకప్పుడు మనందరం కూడా అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు కూడా అతన్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు. అదే విధంగా అతని యొక్క శిష్యుడైనటువంటి తీతుని, అదే విధంగా ఇతర బిలీవర్స్‌ని, అన్‌బిలీవర్స్‌తో పాటు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి వారే అని పౌలు చెప్తూ ఉన్నాడన్నమాట. ఈవెన్ మనం కూడా యేసుక్రీస్తుని అంగీకరించక ముందు అన్యుల్లాగానే మనందరం కూడా మన యొక్క జీవితాల్లో ఒకప్పుడు ఉండేది. మనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపపు లక్షణాలు ఏవైతే ఇక్కడ రాయబడిందో అవన్నీ కూడా మనలో ఉండుండొచ్చు ఒకప్పుడు. సో మనలో ద్వేషం ఉండొచ్చు ఒకప్పుడు. అసూయ, అవిధేయత, అవివేకము, దురాశ, ఈ యొక్క లక్షణాలను ఇంతకు ముందు మనలో ఉండుండొచ్చు. అయితే దేవుని కృప వలన ఏంటంటే ఒకప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళమని పౌలు చెప్తున్నాడు. మన యొక్క జీవితాలను కూడా ఒకప్పుడు ఇలా ఉండేది. తర్వాత మన కంటిన్యూషన్ మనం చూసినట్లయితే కాంట్రడిక్షన్ లాగా బట్ అనే వర్డ్ మనం చూస్తాం. లేకపోతే తెలుగులో మనం చూసినట్లయితే గాని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం ఏంటంటే పాప స్వభావానికి దాసులై ఉన్నాము. పాపం లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారము. అయితే మనం నెక్స్ట్ మనం చూసినట్లయితే వచనం కంటిన్యూషన్ మనం చూసినట్లయితే కొంచెం పైకమ్మా. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు
మన యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు నెక్స్ట్ స్లైడ్ అమ్మా. యాహ్! కానీ బట్ అనే మాట మనం చూస్తున్నామనమాట. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల యెడల మనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే మనల్ని రక్షించెను. మనం ఇంగ్లీష్‌లో చూసినట్లయితే బట్ వెన్ ద కైండ్‌నెస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్ అపియర్డ్, హి సేవ్డ్ us not because of righteous things we had done, but because of his mercy. సో, ఒకప్పుడు మన యొక్క జీవితాలను పాపం స్వభావంతో కలిగినటువంటి జీవితం, పాపానికి దాసులుగా ఉన్నటువంటి జీవితం. దేవుడేంటంటే ఆయన మనల్ని ప్రేమించి, సో, మోటివేషన్ బిహైండ్ ఆహ్, ఆహ్, మనకి సేవ్ చేయడానికి మోటివేషన్ కూడా చెప్తున్నారన్నమాట. ఆ మోటివేషన్ బిహైండ్ సేవింగ్ అవర్ లైవ్స్ ఇక్కడ చెప్తున్నాడు. హిస్ కైండ్‌నెస్ అండ్ లవ్. ఆయనకు మోటివేషన్ అంటే మన పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, మన పట్ల ఉన్నటువంటి దయను బట్టి ఏంటంటే ఆయన సొంత కుమారుని భూమిపైకి పంపించారు. అతని ద్వారా మనందరికి కూడా రక్షణ దయచేశారని చెప్తున్నారన్నమాట. సో, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని పాయింట్స్ మనం నోటిఫై చేసుకోవాల్సినటువంటి ఏంటంటే, ఒకటి ఏంటంటే, ఆ రక్షణ మనం మన యొక్క సొంత ఆహ్, కార్యాల వలన ఏంటంటే మనం పొందలేదు. మన యొక్క క్రియల వలన మనం పొందలేదు గానీ, అతడు మనల్ని ప్రేమించి, మన పట్ల దయ కలిగి, ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ లేకపోతే బహుమానమే ఏంటంటే సాల్వేషన్ అని మనం చెప్పొచ్చు. సో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు కూడా పౌలు చెప్తూ ఉన్నాడు. మీరు కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారనే మాట మనం చూస్తూ ఉన్నామన్నమాట. మనందరం కూడా ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా, దేవునికి ఎనిమీస్‌గా ఉన్నటువంటి వారం మనందరం. సో, అటువంటి వారిని దేవుడేంటంటే మనం ఏంటంటే పాపంలో ఉన్నాం కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏం రాయబడిందంటే, పాపం వలన వచ్చే జీవితం మరణం. సో, మనందరం కూడా వి ఆర్ డెడ్ స్పిరిచువల్లీ డెడ్. మన యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైమ్ వి ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి ఏంటంటే, ఆయన యొక్క కుమారుడిని పంపించి, మన యొక్క ఆత్మీయ స్థితిని ఏంటంటే, ఆయన మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం మన క్రియల మూలం కాదు గానీ, మనం మన క్రియల మూలంగా అయితే మనం రక్షణని మనం పొందలేము గానీ, దేవుని యొక్క దయ, కనికరం వలన మనం ఏంటంటే, ఆ రక్షణని మనం పొందాము దేవుని నుంచని మనకు రాయబడింది. సో, ఈ యొక్క స్థితిని ఏదైతే స్థితి మనల్ని మార్చాడో, పాపపు జీవితం నుంచి ఒక నీతి జీవితాల్లోనికి మార్చాడో, దాన్నే ఏమంటామంటే రెస్టోరేషన్. సో, బిబ్లికల్‌గా మనం చూసినట్లయితే దాన్నే రెస్టోరేషన్. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ ఉంది. రెస్టోరేషన్ అంటే ఏంటంటే, ఇది ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ కంప్లీట్‌గా ఏంటంటే డిస్ట్రాయ్ అయినటువంటి ఫోన్ అన్నమాట. సో, దాన్ని మరలా క్రొత్తగా చేయబడింది. సో, అదేవిధంగా ఒకప్పుడు మన యొక్క జీవితాలు ఏంటంటే పాపపు స్వభావంతో కలిగినటువంటి జీవితం. ఆత్మీయంగా కంప్లీట్‌గా మనం విరిగిపోయినటువంటి వారము. కంప్లీట్‌గా మనం చనిపోయినటువంటి వారము. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులోనికొచ్చామో, క్రీస్తుని అంగీకరించామో, మనం ఏంటంటే క్రొత్త జీవితాన్ని అంటే మనం నీతి జీవితాన్ని ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా మన యొక్క జీవితాలన్నీ కూడా పునరుద్ధరించబడింది. లేకపోతే రెస్టోర్ చేయబడింది. సో, వి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. బట్ ఆయన యొక్క కృప వలన, ఆయన కనికరం వలన మనందరం కూడా మన యొక్క జీవితాలన్నీ కూడా రెస్టోర్ చేయబడింది. అది ఫస్ట్ వర్డ్ మనం ఏదైతే చూసామో రెస్టోర్. కింద మనం చూసినట్లయితే గాడ్ రెస్టోర్డ్ అవర్ బ్రోకెన్ రిలేషన్‌షిప్ విత్ హ్యూమానిటీ. రెస్టోరింగ్ హెల్త్ ఆర్ రెస్టోరింగ్ బ్లెస్సింగ్స్. సో, ఎప్పుడైతే మనం పాపం చేశామో ఇది అందరికి మనకు తెలిసిందే. గాస్పెల్ కూడా మనం షేర్ చేస్తాం. ఎప్పుడైతే మనం పాపం చేసామో దేవుని నుంచి మనం ఆత్మీయంగా విడిపోయాము. క్రీస్తు మరణం ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారా సిలువ పైన మరలా ఏదైతే మనం పాపం వల్ల విడిపోయామో తండ్రి అయినటువంటి దేవుని నుంచి మరలా ఆ యొక్క ఫెలోషిప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయిందన్నమాట. అయితే మన పాపం వల్ల వచ్చే ఆ యొక్క రాత్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై అయింది. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా సాటిస్ఫై అయింది. సో, మరలా ఏంటంటే వి అగైన్ కనెక్టెడ్ విత్ అవర్ ఫాదర్. సో, ఇది రెస్టోరేషన్. మన యొక్క జీవితాన్ని రెస్టోర్ చేశారు కాబట్టి, పునరుద్ధరించారు కాబట్టి అది రెస్టోరేషన్. మనందరం కూడా మన యొక్క జీవితాలు ఏంటంటే రెస్టోర్ చేయబడింది ఫస్ట్. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన యొక్క జీవితాలు రెస్టోర్ చేయబడింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చూడబోతూ ఉన్నాము. చూసినట్లయితే 5 సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే, ఆ సెకండ్ పార్ట్‌లో వాషింగ్ ఆఫ్ రీబర్త్ అండ్
వాషింగ్ ఆఫ్ రీబర్త్ అండ్ రెన్యువల్ బై ద హోలీ స్పిరిట్ అని మనం చూస్తూ ఉన్నాము. తెలుగులో చూసినట్లయితే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట అనే మాటను మనం చూస్తున్నాం అనమాట. రెండో స్టేజ్, ఫస్ట్ స్టేజ్ మనం ఏంటంటే మనం మన యొక్క జీవితాలన్నీ కూడా ఆత్మీయంగా రెస్టోర్ చేయబడింది క్రీస్తు ద్వారా, అతని యొక్క మరణం ద్వారా. దాని తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్‌లో మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ ప్రోగ్రెసివ్‌గా ఏం చూస్తామంటే హి రెన్యూడ్ అవర్ లైఫ్స్. ఆయనేంటంటే మన యొక్క జీవితాల్ని నూతన పరుస్తూ ఉన్నాడు. నూతన స్వభావం కలుగజేస్తున్నాడు, లేకపోతే నూతన పరుస్తున్నాడని మనం ఇక్కడ చూడొచ్చనమాట. లేకపోతే ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే సాంక్టిఫికేషన్ అని మనం సాంక్టిఫికేషన్ వర్డ్ మీరు ఎంతమంది విన్నారో తెలియదు. సాంక్టిఫికేషన్ అంటే అది కంప్లీట్‌గా అంటే డే బై ఎవ్రీ డే ఏంటంటే అదొక ప్రాసెస్. ప్రాసెస్ ఏంటంటే మనం ప్యూరిఫై చేస్తున్నాం. మన యొక్క పాపాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడి, అదేవిధంగా ఆత్మ ఫలాలు ఫలించి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామనమాట. సో, మనం ఏంటంటే ఒకేసారి కంప్లీట్‌గా మనం హోలీ అవ్వలేం కానీ అది స్లోగా స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. స్లోగా ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ట్రాన్స్‌ఫార్మ్ వి హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ లైక్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనమాట. కంప్లీట్‌గా అలాగా స్టెప్ బై స్టెప్. సో, మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. స్క్రీన్ రావట్లేదమ్మా. నెక్స్ట్ పిక్చర్‌లో మనం చూసినట్లయితే కొంచెం పిక్టోరియల్ వేలో మనం చూడొచ్చు. నేను షేర్ చేయనా లేకపోతే? అన్నయ్య వచ్చిందా? స్క్రీన్ స్టాప్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది కదా అన్నయ్య ఇంకోటి. అవునా? ఒకసారి చూడండి. మీకు రావట్లేదు అన్నయ్య? రావట్లేదమ్మా. సరే ఒక్క నిమిషం నేను షేర్ చేస్తున్నాను దాంట్లో. రెన్యూ గురించి మనం పిక్చర్‌ని చూద్దాం. ఇంకో పిక్చర్. సో, యాక్చువల్‌గా ఈ పిక్చర్స్ ఎందుకు నేను తీసుకొచ్చానంటే 3 కూడా కొంచెం దాదాపుగా దగ్గరగా ఉంటాయి. మనకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. సో, అందువల్ల ఏంటంటే పిక్చర్స్ కూడా మీకు అర్థం కావడానికి పిక్చర్స్ అన్ని కూడా తీసుకొచ్చాను. కొంచెం మినిమైజ్ చేయమ్మా, అది కొంచెం పెద్దగా ఉంది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే 2 వాచ్‌లున్నాయి. ఓల్డ్ అరిగిపోయింది. అది మసగ్గా ఉంది. మలినంతో ఉంది. రెండోది మనం చూసినట్లయితే పునరుద్ధరించబడింది. సారీ, రెన్యూ కదా ఇది. సారీ, రెన్యూ నూతనపరచబడిందనమాట. పునరుద్ధరించబడిందని రాయబడింది. కాకపోతే అది మిస్టేక్. సో, నూతనపరచబడిందనమాట. మెరుస్తున్నది, శక్తివంతమైనది, తాజాది అని. రెన్యూయింగ్ యువర్ మైండ్, యువర్ హార్ట్ ఆర్ యువర్ స్పిరిట్ డైలీ. సో, ఈ విధంగా ఏంటంటే దేవుడు ఫస్ట్ ఏంటంటే కంప్లీట్‌గా మనం చనిపోయినటువంటి వారిని కొత్తగా మనల్ని చేశాడు. రెస్టోర్ చేశాడు. దాని తర్వాత ఏంటంటే దానికి ఆహ్, దానికేంటంటే రెన్యూయింగ్ ఏదైతే ఓల్డ్ మైండ్ సెట్ ఉంటదో, ఓల్డ్ హార్ట్ ఏదైతే ఉంటదో దాన్నేంటంటే రెన్యూ చేయడానికి చేసే ప్రక్రియనే రెన్యువల్ స్టేజ్ అని చెప్పొచ్చు మనం. ఇది రెన్యువల్ ఈ విధంగా దేవుడు మనకు చేస్తున్నాడు. నెక్స్ట్ పిక్చర్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో, బైబిల్ మనకేంటంటే ఇట్ ఈస్ ప్రైమరీ రిసోర్స్. దేవుడేంటంటే ఆయన్ని ఏ విధంగా బయలుపరుస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనల్ని అతనికతనుగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకేంటంటే అనుదినం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, పరిశుద్ధాత్మతో నింపబడతామో, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామో, అప్పుడేంటంటే మన యొక్క జీవితాలు నూతనపరచబడతాయి. వి విల్ రెన్యూ అవర్ లైవ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ రాయబడింది. గొంగళి పురుగు ఏ విధంగా అయితే సీతాకోక చిలుకగా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వెళ్తదో, అదే విధంగా మన యొక్క ఏదైతే పాత జీవితం ఫస్ట్‌లో మనం చూసామో రెస్టోరేషన్‌కి ముందు, ఆ యొక్క జీవితం నుంచి వేరే జీవితంలోకి మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఏ విధంగా అంటే ఇక్కడ చూసినట్లయితే జాయ్, ఫెయిత్, హోప్, పీస్. ఇంతకుముందు కొన్ని సిన్‌ఫుల్ అట్రిబ్యూట్స్ లేకపోతే సిన్‌ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ మనందరం కూడా చూసాం కదా! దాని నుంచి రీప్లేస్ చేసి వేరే ఫ్రూట్స్ లేకపోతే వేరే క్యారెక్టర్స్ మనలో డెవలప్ అవ్వాలి. అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ పిక్చర్‌లో మీరు చూడొచ్చు. ట్రాన్స్‌ఫర్మేషన్, జాయ్, ఫెయిత్, హోప్, పీస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా ఏంటంటే వి హావ్ టు రెన్యూ, వి హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ అవర్ మైండ్స్. సో, దీని గురించి బైబిల్‌లో ఇంకా చక్కగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా చక్కగా రాయబడింది. ఇదిగో ఇక్కడే రాయబడింది. వచనం కూడా మనం చదవచ్చు. డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్
బీ ట్రాన్స్‌ఫార్మ్డ్ బై ద రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్ అని రాయబడిందనమాట. సో, ఈ యొక్క లోకానికి మీరు లోబడకుండా, ఈ లోకం పట్ల మీ యొక్క ఆలోచనలు పెట్టకుండా, మీ యొక్క తలంపుల్ని, మీ యొక్క మైండ్‌నేంటంటే ప్రతిరోజు ట్రాన్స్‌ఫార్మ్ చేస్తూ, అంటే దేవుని యొక్క స్వారూప్యంలోనికి మీరు ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని, రెన్యూ చేసుకోవాలని మీ యొక్క మైండ్‌నేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారనమాట. ఇది చాలా పవర్‌ఫుల్ వర్స్ కూడా. సో, ఈవెన్ మీరు ఆహ్, ముందు వచనాలు తర్వాత, తర్వాత వచనాలు గూడా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 అలా చదువుకోవచ్చనమాట. ఏ విధంగా రెన్యూ చేయడం, మన యొక్క మైండ్‌ని రెన్యూ చేయడం వల్ల ఉపయోగాలేంటి? దానివల్ల నెక్స్ట్ ఏంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి అనేది మీరు చూడొచ్చు కూడా. సో, ఈ విధంగా ఏంటంటే దేవుడు మనందరూ కూడా ఏమి ఆశిస్తూ ఉన్నాడంటే రెస్టోర్ అయిన తర్వాత హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అస్ టు రెన్యూ అవర్ మైండ్, రెన్యూ అవర్ హార్ట్. ఈవెన్ నేను ఓల్డ్ టెస్టమెంట్‌లో హెజ్కేల్‌లోనో లేకపోతే ఐజాలో రాయబడింది. ఆయనేంటంటే మీ యొక్క రాతి హృదయాల్ని ఏంటంటే ఆహ్, రాతి హృదయాల్ని ఫ్లెష్ కలిగినటువంటి హృదయాలుగా మారుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. సో, రాతి హృదయాలంటే మారనటువంటి హృదయాలు. అటువంటి మారినటువంటి హృదయాల నుంచి ఏంటంటే వి హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్. మనం చేంజ్ అవ్వాలి. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ చేంజింగ్ దేర్ ఈస్ నో మీనింగ్ థట్ వి రెస్టోర్డ్ అవర్ లైఫ్స్. గాడ్ రెస్టోర్డ్ అవర్ లైఫ్స్. మనం ఒకవేళ చేంజ్ అవ్వకపోతే రెస్టోరేషన్‌కి ఒక మీనింగ్ ఉండదు. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చాడు. సో, నెక్స్ట్ స్టేజ్‌కి మనం వెళ్ళాలి. మనం పుట్టిన తర్వాత చిన్న పిల్లలవుతాం. దాని తర్వాత టీనేజ్‌లోనికి వెళ్తాం. తర్వాత యంగ్ ఏజ్‌లోనికి వెళ్తాం. తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత సీనియర్ సిటిజన్ ఆ రెస్పాన్సిబిలిటీస్. ఫైనల్‌గా ఏంటంటే మన యొక్క జీవిత యాత్రను ముగిస్తామనమాట. సో, ఏదైతే మనం ఫిజికల్ వరల్డ్ ఏ విధంగా అయితే మనం గ్రో అవుతూ ఉన్నామో, ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నామో, అదే విధంగా మన యొక్క ఆత్మ జీవితంలో వన్స్ మనం రెస్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లోకి మనం కంపల్సరీ వెళ్ళాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ వి ఆర్ నాట్ గ్రోన్ స్పిరిచువల్లీ. మన ఆత్మీయంగా ఎదగలేదని అర్థం అన్నమాట. సో, మనం రెన్యూ చేయలేకపోతే మన ఆత్మీయ జీవితంలో నెక్స్ట్ స్టెప్‌లోకి మనం వెళ్ళలేం. సో, మనం ఎప్పుడైతే రెన్యూ చేస్తామో మన యొక్క మైండ్‌ని, మన యొక్క హార్ట్‌ని, ఆహ్, ఎప్పుడైతే ఆ యొక్క ఫలాల్ని మనం డెమాన్‌స్ట్రేట్ చేస్తామో, వేరే వాళ్ళకి మనం కనబరుస్తామో, అప్పుడేంటంటే మన ఆత్మీయంగా ఎదిగినట్లు ఒక సూచన. మన ఆత్మీయంగా ఎదిగామని అదొక ఏంటంటే ప్రూఫ్ మనందరికి కూడా. సో, నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండవ భాగం ఇది. మూడో భాగం మనం చూసినట్లయితే ఆహ్, యాహ్! రెండో దాంట్లో ఒకటి మర్చిపోయాననమాట. హి రెన్యూ అవర్ మైండ్ బై హోలీ స్పిరిట్ అని రాయబడిందనమాట. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన యొక్క మైండ్స్‌ని ఆయన ఏంటంటే మన యొక్క హార్ట్‌ని గాని, మన యొక్క మైండ్‌ని రెన్యూ చేస్తాడని మనం చూస్తున్నాం రెండో భాగంలో. మూడోది రెజువనేట్ అనే మాట మనం చూస్తున్నాం. దానికి అర్థం మనం చాలా చూడొచ్చు. రెజువనేట్ అంటే నూతన బలం అని మనం తెలుగులో చూడొచ్చు. ఎక్స్‌ట్రా ఎనర్జీ అని లేకపోతే ఆహ్, ఎంపవర్‌మెంట్ అని చాలా అర్థాలు, నానార్థాలు మనం చూడొచ్చు రెజువనేట్ అంటే. నూతన బలం లేకపోతే ఎంపవర్‌మెంట్ ఆహ్, ఇలాగ మనం చాలా అర్థాలు ఎక్స్‌ట్రా ఎనర్జీ అని చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ మూడవది మనం చూసినట్లయితే వచనం హి పోర్డ్ ఔట్ అంటే హి పోర్డ్ ద హోలీ స్పిరిట్ అపాన్ అస్ జనరస్‌లీ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్. తెలుగులో మనం చూసినట్లయితే ఇది స్పష్టంగా రాయబడింది. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించెను. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనందరి పైన పరిశుద్ధాత్మని ఏదో కొంచెం కొంచెంగా నింపలేదు గానీ, ఆయన ఏం చెప్తున్నారంటే సమృద్ధిగా. సో, సమృద్ధిగా ఏంటంటే మనల్ని ఏంటంటే నింపారనమాట. ఈవెన్ ఆహ్, జేమ్స్‌లోనే ఇందులో ఉంటది. సో, ఇఫ్ యూ ఆస్క్ ద లార్డ్ టు గివ్ హోలీ స్పిరిట్ హి గివ్ జనరస్‌లీ అనే మాట మనం చూస్తామనమాట. వేరే బుక్‌లో రాయబడింది. మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఇమ్మని మనం అడిగినట్లయితే ఎంతో ఆహ్, ఆనందంతో మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడినిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆహ్, సో, ఆయనేంటంటే కొంచెం గాని ఏదో ఒకరికి 5% ఇంకొకరికి 10% ఇంకొకరికి 50% ఆ విధంగా పర్సెంటేజ్ కింద కాదు గానీ, ఏంటంటే సమృద్ధిగా ఏంటంటే మన పైన పరిశుద్ధాత్మ దేవుడిని కుమ్మరిస్తారని చెప్తున్నాడనమాట. ఆహ్, మన యొక్క లైఫ్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వి ఆర్ లైక్ వెహికల్స్. మనం ముందుకు సాగాలంటే మనకి ఒక ఫ్యూయల్ కావాలి. లేకపోతే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లేకపోతే ఒక ఎనర్జీ మనకు కావాలి. సో, మనల్ని రెస్టోర్ చేశారు. మనల్ని రెన్యూ చేశారు. సో, వి ఆర్ ఫైన్. వి ఆర్ గుడ్.
కానీ మనం ముందుకు వెళ్ళాలంటే, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే వి ఆర్ లైక్ నో వెహికల్. మనకి ఫ్యూయల్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే నింపుతారో మనం కొత్త ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాము. కొత్త ఎంపవర్‌మెంట్‌ని మనం పొందుతాము. సో, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి మనకు సహాయపడుతుంది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫోన్ ఇల్లుస్ట్రేషన్ కొంచెం రాశాను. మన డైలీ ఏంటంటే మనం వాడేటప్పుడు ఏంటంటే ఫోన్స్ మనకేంటంటే ఇట్ విల్ డ్రైన్ కంప్లీట్‌గా ఏదేంటంటే ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటది. సో, చార్జ్ చేయకపోతే ఫైనల్‌గా అది డెడ్ అయిపోతదనమాట. సో, 1% 5% వచ్చేటప్పటికి మనం కొంచెం త్వరపడి మనం చార్జ్ పెడతాం. చార్జ్ పెట్టేటప్పుడు దాని తర్వాత మరలా మనం యాజ్ యూజువల్ మనం వాడుకుంటాం అనమాట. అదే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళేటప్పుడు ఫ్యూయల్ ఏ విధంగా అయితే మనకి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుందో, ఈవెన్ ఫోన్ కూడా ఆహ్, అది కంప్లీట్‌గా చార్జ్ అయ్యకపోతే ఇంక వాడలేము మనం. సో, అది చార్జ్ చేయాలి. ఇట్ నీడ్స్ చార్జ్. ఇట్స్ నీడ్ ఎనర్జీ. సో, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తండ్రైనైన దేవుడు మనందరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడితో కంప్లీట్‌గా, ఫుల్‌గా, సమృద్ధిగా మనల్ని నింపుతామని ప్రామిస్ చేశారు. సో, వి హావ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యాస్ హి ప్రామిస్డ్. సో, ఎప్పుడైతే మనం ఫిల్ చేయబడతామో, మన యొక్క ఆత్మీయ యాత్రలో మన యొక్క ఆత్మీయ యాత్రలో చాలా మనకి పోరాటాలుంటాయి. ఆత్మీయ ఘర్షణ గాని, లేకపోతే ఈ యొక్క ప్రపంచాన్ని మనమందరం గూడా ఈ ప్రపంచంలో ఉన్నాం. ఈవెన్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆహ్, వి ఆర్ స్పిరిచువల్ అండ్ వి బిలీవ్ స్పిరిచువల్ థింగ్స్. అయినా గాని వి ఆర్ ఇన్ థిస్ వరల్డ్. వి ఆర్ ఇన్ సిన్‌ఫుల్ వరల్డ్. మనం ఆత్మీయులైనా సరే, మనం రక్షింపబడినటువంటి వారమైనా సరే, దేవుని యొక్క కుమారులైనా సరే, మనం ఏంటంటే ఈ యొక్క పాపపు లోకంలో మనం ఉన్నాం. వి ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్స్. సో, ఈ యొక్క పాపం లోకంలో మనం సర్వైవ్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే, వి నీడ్ సమ్ ఎనర్జీ. వి నీడ్ సమ్ హెల్ప్. సో, వితౌట్ హెల్ప్ ఏంటంటే మన యొక్క ఓన్ శక్తితోని, మన యొక్క సొంత శక్తితోని మనం ఈ యొక్క ఆత్మీయ యాత్రను మనం కొనసాగించలేము. కానీ వి నీడ్ సమ్ ఎక్స్‌ట్రా పవర్, ఎక్స్‌ట్రా ఎనర్జీ దట్ ఈస్ హోలీ స్పిరిట్. సో, హి కెన్ ఎంపవర్ అస్. సో, ఇక్కడ ఆ దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడితో ఎంపవర్ చేయడానికి, లేకపోతే రెజ్యువినేట్ చేయడానికి, నూతన బలాన్ని ఇవ్వడానికి 3 రీజన్స్ మనం ప్రైమర్‌లీ మనం చూస్తాము. ఆయన మనల్ని ఎందుకు పరిశుద్ధాత్మతో నింపుతారు, ఎంపవర్ చేస్తారు, లేకపోతే నూతన బలాన్ని ఇస్తారు అని చూసినట్లయితే మొదటిగా అపోస్తుల కార్యాలయం 1:8 వచనం మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి వచ్చును. అప్పుడు మీరు శక్తి నొందురు. మీరు యూదయ, సమరయ, గలిలయ బోధిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్తున్నానన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఎందుకు ద పర్పస్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ద పర్పస్ ఆఫ్ రెజువనేటింగ్ అవర్ లైఫ్స్. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్‌ది టు విట్‌నెస్ విత్ బోల్డ్‌నెస్. సో, మనం విత్ కరేజ్ ఏంటంటే మనం దేవుని యొక్క సువార్తను వేరే వాళ్ళకి ప్రకటించడానికి ఏంటంటే దేవుడు మనల్ని ఎంపవర్ చేస్తున్నాడు. దేవుడు మనకి నూతన బలాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనల్ని రెజ్యువనేట్ చేస్తూ ఉన్నాడు. రెండవదేంటంటే రెండో పర్పస్ టు ఎంపవర్ అస్ విత్ హోలీ స్పిరిట్ అంటే టు సర్వ్ అండ్ బిల్డ్ ద కమ్యూనిటీ. ఫస్ట్ పీటర్ 4:10లో రాయబడింది. ఇది చూసినట్లయితే మనం టు సర్వ్ అండ్ బిల్డ్ ద కమ్యూనిటీ. సో, మనందరం కూడా ఎంపవర్ చేయబడుతున్నాం, రీచార్జ్ చేయబడుతున్నాం, ఎనర్జీని పొందుతున్నాం. ఎందుకంటే మనం మాత్రమే ఆ యొక్క రిసోర్సెస్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు. లేకపోతే మనం మాత్రమే ఆ యొక్క దేవుని యొక్క శక్తిని మన యొక్క జీవితం మాత్రం కొరకు కాదు గానీ, ఇతరుల కొరకు కూడా. సో, టు సర్వ్. సో, మనకు టు బి సర్వైవ్ అవర్ సెల్ఫ్స్ ఇంకొకటి. రెండోదేంటంటే ఇంకోటి టు సర్వ్ అదర్స్. వేరే వాళ్ళకి మనం సేవ చేయడానికి. అదే విధంగా బిల్డ్ ద కమ్యూనిటీ. సో, వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి. ఒకవేళ చర్చ్‌లో మీరు ఒక పార్ట్‌గా ఉన్నారంటే సింగింగ్‌లోనో, లేకపోతే వాక్యంలోనో, లేకపోతే వేరే వాళ్ళని ప్రోత్సాహపరచడంలో గాని, లేకపోతే హాస్పిటాలిటీ గాని, ఏదో ఒక భాగంలో ఏంటంటే చర్చ్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం ద్వారా ఏంటంటే యూ ఆర్ సర్వింగ్ టు బిల్డ్ ద కమ్యూనిటీ లేకపోతే టు బిల్డ్ ద చర్చ్. రెండోది పర్పస్ ఏంటంటే దేవుడు మనకి చాలా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చాడు టు సర్వ్ అదర్స్. ఆ గిఫ్ట్స్ ఏంటంటే మనము ఏంటంటే మన గొప్పతనాన్ని వేరే వాళ్ళకి చూపించడానికి కాదు గానీ, వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి. స్పిరిచువల్ గిఫ్ట్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి. ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ గూడా ఎక్కడి నుంచి వస్తదంటే స్పిరిట్. సో, స్పిరిచువల్ ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఎంపవర్‌మెంట్ ద్వారా మనం ఏంటంటే ఆ గిఫ్ట్స్ అన్ని కూడా పొందుతాం. వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి. మూడోది మనం చూసినట్లయితే పర్పస్ టు టు ఓవర్‌కమ్ ద స్పిరిచువల్ బ్యాటిల్. ఇందాక చెప్పాను. మన యొక్క ఆత్మీయ యాత్రలో మనకి చాలా సవాళ్ళు, చాలా ఏంటంటే బ్యాటిల్స్ లేకపోతే ఘర్షణ
అంటే మనకు ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10లో మనం ఇప్పుడు చూడవచ్చు. సో, ఈ బ్యాటిల్‌ని మనం ఏంటంటే ఈ యొక్క బ్యాటిల్‌ని మనం విన్ చేయాలంటే వి కెనాట్ డూ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, విత్ అవర్ ఓన్ పవర్, బట్ వి నీడ్ గాడ్స్ పవర్, హోలీ స్పిరిట్స్ పవర్. హి హాస్ టు ఎంపవర్ అస్. ఆయన మనల్ని ఏంటంటే నూతన బలాన్నివ్వాలి. ఆయన కొంచెం మనకి రీచార్జ్ చేయాలి. ఆయన మనకి కొత్త బలాన్నివ్వాలి. సో, అప్పుడేంటంటే మనకి వి విల్ హావ్ సమ్ ఎక్స్‌ట్రా పవర్ టు ఓవర్‌కమ్ ద స్పిరిచ్యువల్ బ్యాటిల్. ఆహ్, స్పిరిచ్యువల్ బ్యాటిల్ పడుతుంటాం, లెగుస్తూ ఉంటాం, పడుతుంటాం, లెగుస్తూ ఉంటాం. ఈ యొక్క బ్యాటిల్‌లో ఇవన్నీ కూడా న్యాచురల్ అన్నమాట. చాలా సార్లు మనం ఏంటంటే ఒక డౌట్ ఉంటుంటది. ఎందుకు నేను చాలా సార్లు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నానని. అయినా సరే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక బిలీవర్ లేకపోతే ఒక నీతిమంతుడు, ఒక బిలీవర్ ఏంటంటే పడిపోయినా సరే ఆయన లేస్తాడన్నమాట. సో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ఎంపవర్‌మెంట్ అవుతామో వి విల్ థర్డ్ పర్పస్ ఏంటంటే వి విల్ ఓవర్‌కమ్ అవర్ స్పిరిచ్యువల్ బ్యాటిల్స్. ఇది 3 పర్పస్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ బై హోలీ స్పిరిట్. లేకపోతే వై వి ఆర్ రెజొనేటింగ్ బై హోలీ స్పిరిట్ అన్నమాట. వై వి ఆర్ గెట్టింగ్ స్ట్రెంగ్త్ లేకపోతే ఎనర్జీ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ద 3 థింగ్స్, రెస్టోరేషన్, restore, renew and rejuvenate. So I just want to conclude here. ఫస్ట్‌ది ఏంటంటే మనం ఈ 3 థింగ్స్ మనం 3 టెన్సెస్‌లు మనం చూడొచ్చు. రెస్టోర్ అనేది పాస్ట్ టెన్స్ అలాగా. రెన్యూ అనేది ప్రెజెంట్ టెన్స్ లాగా మనం చూడొచ్చు. రెజువనేట్ అనేది ఫ్యూచర్ టెన్స్ లాగా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే రెస్టోర్ ఈజ్ ఎ హీలింగ్ ఆఫ్ యువర్ పాస్ట్. మనం కంప్లీట్‌గా ఏంటంటే మన పాస్ట్ దేవుని అంగీకరించక ముందు కంప్లీట్‌లీ వి ఆర్ లైక్ సిన్‌ఫుల్ పీపుల్. వి ఆర్ కంప్లీట్‌లీ విత్ సిన్‌ఫుల్ నేచర్. సో, వి హీల్డ్ ఫ్రమ్ ది సిన్‌ఫుల్ నేచర్. సో, అది మన పాస్ట్ రెస్టోర్డ్. హి రెస్టోర్డ్ జీసస్, గాడ్ రెస్టోర్డ్ అవర్ లైఫ్స్. అది పాస్ట్. రెన్యూ మనం చూసినట్లయితే ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యువర్ ప్రెజెంట్ లైఫ్. రెన్యూ. హౌ యూ థింక్, and how our thoughts coming from our hearts. And the renew is second one. Third one, rejuvenate, is the empowerment of your future. So future ఏంటంటే మనం రెన్యూ అయిపోయిన తర్వాత మనం ఫ్యూచర్‌లో చాలా కార్యాలు చేయాలి దేవుని కొరకు. సో, అవన్నీ కూడా సాధించడానికి, ముందుకు వెళ్ళడానికి మన యొక్క ఫ్యూచర్‌ని ఏంటంటే చక్కగా వెళ్ళడానికి, ఆ యొక్క బ్యాటిల్‌ని ఏంటంటే మనం విజయవంతంగా కొనసాగించడానికి, సో, వి నీడ్ ఎంపవర్‌మెంట్ బై హోలీ స్పిరిట్. ఈ 3 థింగ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ బిలీవర్. సో, మనం ఏంటంటే ఎక్కడ ఆగిపోతూ ఉంటామంటే రెస్టోరేషన్ దగ్గర ఆగిపోతాం. ఓకే. నాకు సాల్వేషన్ వచ్చేసింది. ఇంకా ఐ నో నీడ్ టు ట్రాన్స్‌ఫార్మ్ మై లైఫ్స్. ఐ నో నీడ్ టు వర్క్ ఆన్ మై హోలీ లైఫ్ అని ఏంటంటే మనం ఒక అపోహలో ఉండిపోయి ఏంటంటే రక్షణ పొందింది కదా! ఓకే. లెట్ మీ గో టు చర్చ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ లివ్ ఎ లైఫ్ హౌఎవర్ ఐ వాంట్ అని మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం. కానీ మన యొక్క లైఫ్ అనేది ఇంకా ఉంది. వి హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ అవర్ మైండ్ కంప్లీట్‌లీ, అవర్ హార్ట్. దాని తర్వాత దేవుని కొరకు మనం కార్యాలు చేయాలి. దాని కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏంటంటే బలపరుస్తున్నాడు. నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడన్నమాట. సో, నాకు ప్రార్థన ఏంటంటే మీరు అక్కడ రెస్టోరేషన్ దగ్గర ఆగిపోకుండా యూ హావ్ టు రెన్యూ యువర్ మైండ్, యువర్ హార్ట్, యువర్ సోల్. అండ్ ఆల్సో దేవుడు మీ అందరూ కూడా ఇచ్చినటువంటి ఏదైతే పని ఉందో, ఆ పనిలో మీ అందరూ కూడా విజయవంతంగా, ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ముందుకు వెళ్ళేలాగున నేను మీ మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదే నా యొక్క దట్ ఈస్ మై విష్ అండ్ మై హోప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో, చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. సో, మీ అందరూ కూడా మరి రెస్టోరేషన్ దగ్గర ఆగిపోకుండా మిగతా జీవితాన్ని కూడా కొనసాగించాలని ప్రేర్ చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ప్రభువా, మాతో నాయన ప్రభు తండ్రి రెస్టోరేషన్, రిస్టోర్, రెన్యూ, రెజువనేట్ అనే అంశం ద్వారా నాయన ప్రభు మాట్లాడి ఉన్నారు. మేమందరం కూడా నాయన ప్రభువా తండ్రి, మా యొక్క రక్షణతో ఆగిపోకుండా నాయన ప్రభువా, మా యొక్క జీవితాలు నాయన ప్రభువా తండ్రి, మీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లాగా నాయన ప్రభువా తండ్రి, మా యొక్క జీవితాలను నాయన ప్రభువా తండ్రి నూతనపరచమని నాయన ప్రభువా తండ్రి మేము ట్రాన్స్‌ఫార్మ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ప్రభువా, మేమందరం కూడా నాయన ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు నాయన ప్రభువా తండ్రి, ఎటువంటిదైనా నాయన ప్రభువా, మీరిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ వరాలను బట్టి మేము దాన్ని నాయన ప్రభువా తండ్రి తెలుసుకొని, దాన్ని నాయన ప్రభువా తండ్రి మేము గ్రహించి, ఆ యొక్క ఆత్మ వరాలను నాయన ప్రభువా తండ్రి ఏదైతే
ఆ వరాల ద్వారా మమ్మల్ని ఎంపవర్ చేస్తూ ఉన్నారు. దాన్ని నాయన ప్రభువా తండ్రి వేరే మెంబర్స్‌ని, కమ్యూనిటీని, ఒక సంఘాన్ని నాయన ప్రభువా తండ్రి, మేము నాయన ప్రభువా తండ్రి సంఘాల్లో మేము సర్వ్ చేయడానికి దాన్ని మేము ఉపయోగించేటట్లు నాయన ప్రభువా తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి మాతో మీరు తోడుగా ఉండండి. మా యొక్క మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని, మమ్మల్ని బలపరచమని, నూతన బలాన్ని దయచేయమని. ఇంకోసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్‌ని, సిస్టర్‌ని మీ చేతుల్లోనే అప్పగిస్తూ, ప్రభువా తండ్రి మేము నమ్ముచూ ఉన్నాం. గొప్ప కార్యాలు వారి యొక్క జీవితాల్లో మీరు చేస్తారని. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ ఎవ్రీవన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అండ్ షేరింగ్. అన్న కోసం చెప్పాలి, జగదీష్ అన్నయ్య విజయవాడలో క్యాంపస్ క్రూసేడ్